హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన ఈరోజు నేను చేస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్లో కూడా క్రిస్మస్ వేడుకలు పెద్ద పెద్ద బాక్సులు పెట్టి సౌండ్లతో పేషెంట్లు కూడా ఇబ్బంది పడేలాగా ఈ క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీనికి అధికారుల సపోర్టు అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ఆలోచించుకోండి. 100 పడకల హాస్పిటల్లో మన ఈస్ట్ గోదావరి అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రార్థనలు ఒకసారి వీడియోలు చూద్దాం. చూసాక కూర్చునేదాకా మీరు మేము వచ్చి కూర్చుని మాట్లాడేదాకా మీరు మాట్లాడలే. మేము వచ్చినాక అచ్చ ఇచ్చారు మైక్. మేము వచ్చినాక అచ్చ ఇచ్చారు చేయలేదా? మేము వచ్చినాక మీరు అచ్చ ఇచ్చారు. నేను అప్పటికే చెప్పాను. చెప్పితే ప్రయోజనం ఏంటి సార్? చెప్పి ప్రయోజనం ఏంటి? చెప్పితే ఆగిపోవాలిగా. యాజ్ అ సూపరింటెండెంట్ గా మీరు చెప్పినా సరే ఆగలేదండి. అప్పుడే ఇప్పుడు ఆగింది. మేము వచ్చినాక అదే గంట క్రితం ఆగింది. మేము వచ్చినాక అప్పుడు వెళ్ళి పరిగెత్తుకుంటే ఆఫ్ చేయించాడు. వాళ్ళు మైక్ పెట్టారన్న విషయం నాకు తెలిసిన వెంటనే నేను చెప్పాను. చూశారు కదా వీడియోలు. అంటే వీళ్ళ ప్రార్థనలు అమాయకమైన ప్రజల్ని ఎలా మోసం చేయాలి అని ఒక దురుద్దేశంతో ఇలా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న ఆ హాస్పిటల్లో చేస్తే ఆకర్షించవచ్చు, ఈజీగా మతం మార్చవచ్చు అనే ఒక చెడు ఉద్దేశంతో అధికారులు కూడా మభ్యపెట్టి హాస్పిటల్లో ఈ క్రిస్మస్ వేడుకలు జరపడం చాలా దుర్మార్గమైన చర్య. దీనికి అధికారులు సపోర్ట్ చేయడం అన్నది అది ఇంకా చాలా దుర్మార్గం. ఎందుకు ఆలోచించండి. పక్క ఇంట్లో వారికి ఒంట్లో బాగోకపోతేనే ఏమైనా పనులు చేస్తే ఇబ్బంది కలుగుతాయి, ఇంటి పనులు కానీ అలాంటిది హాస్పిటల్లో రోగుల్ని ఇబ్బంది పెట్టేలాగా వీళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ పెట్టి చట్టరీత్యా నేరం. దీనిపై అన్ని అధికారులు చర్యలు తీసుకొని అక్కడ ఆ క్రిస్మస్ వేడుకలు నిర్వహించేవారిని దానికి సపోర్ట్ చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి. లేని పక్షంలో దీనికోసం కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హైందవ సైన్యం. జై శ్రీరామ్. హిందువులారు ఇప్పటికైనా మేలుకోండి. మన ఆంధ్రప్రదేశ్ మతపరంగా ఎన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి హిందువులారా. ఇప్పటికైనా హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండి హిందువులు ఓట్ బ్యాంక్గా తయారవ్వకపోతే వేరే మతాల ఇష్టానుసారం ఇలా ఇబ్బంది పెట్టేలా తయారవుతారు. జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్, హైందవ సైన్యం.